పగలంతా డ్యూటీ చేసిన ప్రభాకరుడు పడమటి కొండల్లోకి పారిపోతున్న సమయం. నైట్ డ్యూటీ చేసి పగలంతా విశ్రాంతి తీసుకున్న సుబ్బారావుకు అప్పుడే మెలకువ వచ్చింది. టైం కోసం గూట్లో ఉన్న గడియారం వైపు చూశాడు. 5:30 అయింది. మంచం మించి లేచి బద్ధకంగా ఒళ్ళు విరుచుకున్నాడు సుబ్బారావు. అప్రయత్నంగా అతని దృష్టి నేల మీద పడి ఉన్న కవర్ మీదికి మళ్ళింది. కవర్ అందుకుని చూశాడు. వ్రాతను చూడగానే ఎవరూ రాసినది అర్థమైంది సుబ్బారావుకు. మర్నాడే తనకు జీతాలిస్తారు. జీతాల ముందు రోజున తన బాధ్యతను గుర్తు చేయడానికా అన్నట్లు అలాంటి ఉత్తరాలు తండ్రి దగ్గర నుంచి రావటం తనకు ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి జరుగుతున్న తంతే. జీతం తీసుకుని అట్నుంచి అటే పోస్టాఫీస్కి వెళ్ళి తన తండ్రికి 300 ఎంబో చేయడం తనకు మామూలే. విసుగ్గా కవరును టేబుల్ మీద పడేశాడు. బాత్రూంకి వెళ్ళి సబ్బుతో మొహం కడుక్కు వచ్చాడు. టర్కీ టవల్తో ముఖం తుడుచుకుంటూ బయటకు చూసిన సుబ్బారావుకు ఎదురుగా గాంధీ హిల్ కనిపించింది. స్నానాదులన్నీ పావుగంటలో ముగించుకుని చక్కగా డ్రెస్ చేసుకుని గాంధీ హిల్ వైపు నడిచాడు. రాజకుమారి టాకీస్ దగ్గరకు రాగానే టక్కున ఆగిపోయాడు. ఫస్ట్ షోకు టిక్కెట్లు ఇస్తున్నారు. రంగురంగుల వాల్ పోస్టర్స్ సుబ్బారావుకు స్వాగతం పలికాయి. అంతే, టికెట్ కొనుక్కుని సినిమా హాల్లోకి ప్రవేశించాడు. అప్పటికే చాలా సీట్లు నిండిపోయాయి. మ్యూజిక్ డైరెక్టర్ తన దగ్గరున్న వాద్యాలన్నింటినీ నేపథ్యంలో వినిపిస్తున్నాడు. శ్రద్ధగా టైటిల్స్ని చూస్తున్న సుబ్బారావు ఒక్కసారి అమ్మో అన్నాడు. తాను కాలు దొరికిన మనిషిని గట్టిగా 2 చెంపలు వాయించాలనుకున్నాడు. కానీ సదరు మనిషిని చూడగానే ఆ పని చేయలేకపోయాడు. సారీ ప్లీజ్ అంటూ మృదుమధురంగా క్షమాపణలు చెప్పి ప్రక్క సీట్లోనే కూర్చున్న ఆ సుందర వైపు కొన్ని క్షణాలు మౌనంగా చూస్తుండిపోయాడు. ఆ తర్వాత దృష్టి సినిమా మీదికి మళ్లించాడు. కాలికేదో అతిమెత్తని స్పర్శ తగిలేసరికి సుబ్బారావు చటుక్కున క్రిందికి చూశాడు. అమ్మడి పాదం తన పాదాన్ని ముద్దు పెట్టుకోవడం గమనించాడు. అమ్మడి వైపు చూశాడు సుబ్బారావు. నా స్లిప్పర్స్ కనిపించడం లేదండి అంటూ సీటు కింద వెతుకసాగింది. సుబ్బారావు కూడా వెతికాడు. అదిగో సరిగ్గా మీ సీటు కిందే ఉంది అమ్మడు అనగానే నేనిస్తా ఉండండి అంటూ సుబ్బారావు తన కాలుతో స్లిప్పర్ను అందుకోవడానికి ప్రయత్నించాడు. అవతల తెర మీద విలన్ను తీసుకొచ్చి కోర్టు వారికి అప్పగించాడు హీరో. ఇక్కడ స్లిప్పర్ను అమ్మడికి అప్పగించాడు సుబ్బారావు. అమ్మడు సుబ్బారావును చూసి నవ్వింది. శుభం అన్నాడు డైరెక్టర్. థ్యాంక్స్ అంది అమ్మడు. హాలు బయటకు వచ్చాక వాచి చూసుకున్నాడు సుబ్బారావు. 9:40. రోడ్డంతా రద్దీగా ఉంది. గబగబా నడుచుకుంటూ రూముకు చేరుకున్నాడు. గేటు తీసుకుని లోపలికెళ్ళి తన గది తాళం తీశాడు. అప్పటికే ప్రక్కవాటాలోని వాళ్ళు లైట్లు తీసేసి పండుకున్నారు. సుబ్బారావు లోపలికి వెళ్ళి లైటు వేశాడు. చొక్కా గుండెలు విప్పుకుంటూ వెనక్కి తిరిగిన సుబ్బారావు కొయ్యబారిపోయాడు. ఎదురుగా గుమ్మంలో అమ్మడు. సుబ్బారావుకు భయమేసింది. ఎవరండి, ఎవరు కావాలి అడిగాడు తడబడుతూ. అతని ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనుకుంది కాబోలు అమ్మడు ధైర్యంగా వచ్చి కుర్చీలో కూర్చుంది. ఎవరు నువ్వు, ఏం కావాలి అని అడిగాడు. ఏమిటండి మీరు మరీను, ఆ మాట తప్పితే మీకు వేరే మాటలు రావా అడిగింది. సుబ్బారావు నిర్ఘాంతపోయాడు. ఎంత ధైర్యం, అనుమతి లేకుండా రూమ్లోకి వస్తుందా? ఎంత పొగరు, తనకే మాటలు రావని ఎగతాళి చేస్తుందా? నిజంగానే సుబ్బారావుకు ఆ సమయంలో మాటలు కరువయ్యాయి. స్టేజ్ మీద ప్రాంప్టర్తో పని లేకుండా డైలాగ్స్ పలికే తన గొంతు ఎందుకిలా మోగిపోయింది? చక్రాల్లాంటి తన కళ్ళను గదంతా త్రిపుతూ పరీక్షగా చూస్తుంది అమ్మడు. ఎవరు నువ్వు, ఇక్కడికి రావడానికి గల కారణం ఏమిటి అడిగాడు సుబ్బారావు ధైర్యం తెచ్చుకుంటూ. మీరెంతా అమాయకులండి. వసంత ఋతువులో కోకిల మధురగానాన్ని ఎందుకు ఆలాపిస్తుందో తెలీదా? వెన్నెల రేడును చూసి కలువు కన్నెలు ఎందుకు వికసిస్తాయో తెలీదా? నీ వెధవేషాలకు తోడు కవిత్వం కూడానా అని మనసులోనే అనుకుని పైకి అసలు విషయం ఏమిటో సూటిగా చెప్పు అన్నాడు కొంచెం హెచ్చు స్వరంతో. మీరు నాటకాల్లో నటించి హీరోగా పేరు తెచ్చుకున్న వ్యక్తి, ఆ మాత్రం అర్థం చేసుకోలేరా? నేను నాటకాలు వేస్తానని నీకెలా తెలుసు? ఆమె నవ్వింది. నాటకాలంటే నాకెంతో ఇష్టమండి. మీరు నటించిన నాటకాలను నేను మిస్ కాను. నేను మీ అభిమానిని. పౌరాణికాల్లో కూడా మీ నటన అద్భుతం. కృష్ణ పాత్రలో మిమ్మల్ని చూస్తే నాకేమనిపిస్తుందో తెలుసా? చెప్పందే ఎలా తెలుస్తుంది అప్రయత్నంగా అనేశాడు సుబ్బారావు. రాధగా మారాలనిపిస్తుంది అంది సిగ్గుపడుతూ. సుబ్బారావుకు అంతా అయోమయంగా ఉంది. ఆమె మాటల తీరు భయాన్ని కలిగించాయి. ప్రవర్తన కొంచెం అనుమానాస్పదంగా ఉంది. మగవాళ్ళు సిగ్గుపడకూడదండి అంటూ తన కోమల హస్తాన్ని సున్నితంగా సుబ్బారావు భుజం మీద వేసింది. షాక్ తగిలినట్లయింది. బయట వెన్నెల ఎంతో చల్లగా మనోహరంగా ఉంది కదండి, వెళ్ళి కాసేపు కబుర్లు చెప్పుకుందామా గారాభంగా పలికింది అమ్మడు. కబుర్లా? అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యలా ఎలా అడుగుతుందేంటి అని మనసులోనే అనుకుని ధైర్యాన్ని తెచ్చుకుని ఇలా అన్నాడు సుబ్బారావు. చూడమ్మాయి,
నువ్వు నన్నేదో అల్లరి చేద్దామనే ఉద్దేశంతో వచ్చినట్లుంది. అనవసరంగా రభస చేయక మర్యాదగా వెళ్ళిపో. ఇలాంటి పిచ్చి వేషాలు వేయడం ఆరోగ్యానికి మంచిది కాదు. ఓ మంచి కుర్రాన్ని చూసి లక్షణంగా పెళ్లి చేసుకో. ఆ డైలాగ్ వినగానే అమ్మడు అవాక్కైపోయింది. థ్యాంక్స్ ఫర్ యువర్ సజెషన్ అనేసి గబగబా అడుగులు వేసుకుంటూ రోడ్డు మీదకి వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిన దిక్కే చూస్తుండిపోయాడు సుబ్బారావు. మర్నాడు ఉదయమే సుబ్బారావు లేకముందే రావుగారు వచ్చి తలుపు తట్టారు. అంత హఠాత్తుగా తన తండ్రి ఎందుకు వచ్చాడో తెలియక కొయ్యబారిపోయాడు సుబ్బారావు. స్టేషన్కి రమ్మని రాశానుగా, ఉత్తరం అందలేదా? సూటిగా అడిగారు రావుగారు. తను రాసిన ఉత్తరం టేబుల్ మీద ఉండడం గమనించిన రావుగారు ఆ ఉత్తరాన్ని చేతిలోకి తీసుకుంటూ, ఉత్తరం చదివే తిరిగి కూడా లేదన్నమాట అయ్యగారికి అన్నారు. తండ్రి చేతిలోని ఉత్తరాన్ని అందుకుని చదివాడు సుబ్బారావు. ఇంత సడన్గా ఫిక్స్ చేస్తే ఎలా అంటూ గొడిగాడు. ఆ మాట అనడానికి సిగ్గులేదట్రా? నీ తోటి వాళ్ళు అప్పుడే తండ్రులు తాతలు అవుతున్నారు అంటూ మందలించారు రావుగారు. ఇప్పుడు వెళ్ళడం ఎలా? ఇవాళ మార్నింగ్ డ్యూటీ ఉంది, సాయంత్రం ఆఫీస్ అయ్యాక వెళదాం అన్నాడు సుబ్బారావు. అదేం కుదరదు, మధ్యాహ్నం వర్జ్యం వస్తుంది. ఇక్కడికి మీ ఆఫీస్ దగ్గరేగా, సెలవు పెట్టిరా అన్నారు రావుగారు. అలాగే అంటూ కాలకృత్యాలన్నీ పావుగంటలో ముగించుకుని ఆఫీసుకు బయలుదేరాడు సుబ్బారావు. సుబ్బారావు ఆఫీస్కు సెలవు పెట్టి రూమ్కి వచ్చేసరికి రావుగారు పేపర్ చదువుతూ కూర్చున్నారు. ఎవరో కుర్రాడు నీకు ఈ లెటర్ ఇవ్వమన్నాడు అంటూ ఓ కవరు అందించారు రావుగారు. ఆతరంగా కవరు చింపి ఉత్తరం బయటకు తీశాడు. సుబ్బారావు గారికి నమస్సులు. ఉత్తరం ఎవరు రాశారని ఆశ్చర్యపడకండి. చివరి వరకు చదివితే నేనెవరో మీకే తెలుస్తుంది. అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే నేను తండ్రి గుండె మీద కుంపటిని. నా పెళ్లి చేయడానికి మా వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళు తెచ్చే సంబంధాలేవీ నాకు నచ్చటం లేదు. అందుకు కారణం పెళ్లి పట్ల నాకు కొన్ని స్వంత అభిప్రాయాలు ఉండడమే. మనం ఏదైనా వస్తువును కొనుక్కోవాలని బజారుకు వెళ్తాం. వస్తువు నచ్చకపోతే కొనకుండా తిరిగి వచ్చేస్తాం. లక్షలకు లక్షలు తగలేసి వరును కొనుక్కునేటప్పుడు ఎంపిక చేసుకునే ఛాయిస్ నాలాంటి వాళ్ళు కోరుకోవడం తప్ప? నా ఆర్గ్యుమెంటుకు వెనుక ఆవేదనాభరితమైన దయనీయ సంఘటన ఉంది. డబ్బు హోదాలను చూసి ఓ ఇంజనీర్ను తెచ్చి అక్కకు పెళ్లి చేశారు. సంవత్సరం కాకముందే అబ్బాయి గారి అలవాట్లు ఒక్కటొక్కటే బయటపడ్డాయి. త్రాగుడు, జోదం, వ్యభిచారం ఒకటేమిటి, అన్ని అవలక్షణాలు ఉన్నాయి. అవే మా అక్క ప్రాణాలను బలిగొన్నాయి. అలాంటి దుస్థితి ఏ స్త్రీకి కలగకూడదని నా ప్రార్థన. శీలం ఆడదానికి ఎంత ముఖ్యమో మగవాడికి కూడా అంతే ముఖ్యమని నా అభిప్రాయం. నైతికంగా పతనమైన మనిషిని కట్టుకుని ఏ స్త్రీ సుఖపడలేదు. మీ ప్రక్క వీధిలోనే ఉంటున్నాము మేము. మా మేడ మీద నుంచి చూస్తే మీ రూమ్ కనిపిస్తుంది. ఈ మధ్య మా నాన్నగారు మీ సంబంధాన్ని ఎవరో తీసుకువచ్చారని చెప్పారు. అప్పటి నుంచి మిమ్మల్ని పరిశీలిస్తున్నాను. నాటకాలు వేసేవాళ్ళంటే జనంలో ఓ రకమైన చిన్నచూపు ఉంది. మొదట్లో నేను కూడా అలాగే ఆలోచించాను. అందుకే మిమ్మల్ని పరీక్షించేందుకు సాహసించాను. సభ్యత, సంస్కారం, నిగ్రహం కల మీ వ్యక్తిత్వాన్ని తెలుసుకునే అదృష్టం నాకు నిన్న కలిగింది. నా పరీక్షలో మీరు నెగ్గారు. రేపటి రోజున మీరు మీ నాన్నగారితో చూపులు చూడడానికి వస్తున్నారని తెలిసి రాత్రికి రాత్రే ఈ ఉత్తరం రాసి మా తమ్ముడితో మీకు పంపిస్తున్నాను. రాత్రిపూట ఓ పరాయి మగవాడి రూమ్కి వెళ్ళి పెళ్లి కాని ఆడపిల్ల అసభ్యంగా ప్రవర్తించడం తప్పని తెలిసినా నాకు కావలసిన వరుని ఎంపిక చేసుకోవడానికి నేను అలా సాహసించానని మీరు అర్థం చేసుకుంటే నేను ధన్యురాలిని. నా ఆశయం నెరవేరినట్లే. నా మనసును గుర్తించి నా అభిప్రాయాన్ని అర్థం చేసుకుని నన్ను ఆదరిస్తారో లేక నా బాహ్య ప్రవర్తనను బట్టి నా గుణాన్ని అంచనా వేసుకుని నన్ను అసహించుకుంటారో మీ నిర్ణయం మీద నా జీవితం ఆధారపడి ఉంటుంది. మరి మీ తీర్పేమిటి? ఆశతో ఎదురు చూసే ప్రతిభ. ఉత్తరాన్ని మడిచి జేబులో పెట్టుకుని నాన్నగారు బయలుదేరండి పెళ్లివారింటికి అంటూ తొందర చేశాడు సుబ్బారావు. ప్రొద్దున తను వచ్చినప్పుడు పెళ్ళంటే విముఖతను చూపి నీరసంగా ఆఫీస్కి వెళ్ళిన కొడుకు ఇంతలోనే సుముఖత చూపిస్తూ హుషారుగా ఉండడానికి గల కారణం ఏమిటా అని ఆలోచిస్తూనే సుబ్బారావుని అనుసరించారు రావుగారు.